హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అనమాట. నార్మల్ రైస్తో బిర్యానీ సింపుల్ అండ్ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేలాగా చేస్తున్నాను. మీకు ఎవరికైనా నార్మల్ రైస్తో కనుక అలాగా రాకపోతే కనుక ఫేవరబుల్గా నేను చేస్తున్నట్టు చేయండి, మీకు ఈజీగా వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. బిర్యానీ ఏ విధంగా చేసుకున్నా కానీ దానిలో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవి ఒకటి తక్కువ ఉన్నా ఒకటి ఎక్కువ ఉన్నా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, మీరైతే చూసేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్ అనేది ఇలాగ పొడుగ్గా చీల్చుకున్నాను అనమాట. ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ కింద మనం వేపుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను అది వేపుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది బిర్యానీలోకి. మీరు కూడా నేను చేసినట్టే చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వేపుకుందాం మనం. నేను హాఫ్ కిలో చికెన్ అనేది ఇప్పుడు చేస్తున్నానండి. హాఫ్ కిలో చికెన్ వచ్చేసి ఇలాగా ముందుగానే, అంటే మనం ఎప్పుడైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో మినిమం హాఫ్ అన్ అవర్ ముందు, మీకు కుదిరితే 2 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయితే ఇలాగా సోక్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీనికి పడతాయి అనమాట. నేనైతే ఒక 2 అవర్స్ అనేది ఇలాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఒక 1/2 కప్పు పెరుగు వేసాను. ఇలాగ ఒక ఫుల్ లెమన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలాగ కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే మాక్సిమం 2 అవర్స్ అయితే బాగుంటుంది. మీకు టైం లేదంటే కనుక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 10 మినిట్స్ అన్నా ఇలాగైతే పక్కన పెట్టుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ముక్కకు పడతాయి అన్నమాట. ఓకే, ఇదైతే ఇప్పుడు మనం ఉడికించుకుందాం. నేను హాఫ్ కిలో చికెన్ కి హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను, నార్మల్ రైస్ కూడా ఇలాగా ఒక 2 అవర్స్ ముందు లేదంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇలాగైతే పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కి ఈ చికెన్ కి సరిపోతుంది అనమాట. 1 కిలో అవుతుంది. ఈ 1 కిలో వండటానికి నేను ఈ దాకా తీసుకున్నానండి. ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి అడుగంటారు. బిర్యానీలు ఏం చేసినా కానీ ఇలాగా మందపాటి గిన్నె తీసుకోవటం అనేది మీకు మంచిదనమాట. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళైనా సరే ప్యాన్స్ లో అలాంటి వాటిలో చేస్తే ఏంటంటే అడుగంటుంది. ఇలాగ మందంగా ఉన్న గిన్నెలు తీసుకుంటే కనుక అడుగంటదండి. ఇదైతే నేను తీసుకుంటున్నా. ఇదైతే ఎగ్జాక్ట్ గా సరిపోద్ది నాకు 1 kgకి. ఇదైతే నేను ముందు స్టవ్ మీద పెట్టుకుని వెలిగించుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేస్తారా? కాదు, నేను నిన్న వీడియో పెట్టాను కదా, ఏం వీడియో అప్పటికి చెప్పాను, నా వీడియో కనీసం ఒక 50-40 కూడా పోవట్లేదు వ్యూస్ అని. నేను నాకు తెలిసి నేను పెట్టింది నిన్న అనుకుంటా. ఒక 30-40 వీడియోస్ కూడా 30-40 కూడా రాలేదు. నేను చూసినప్పుడు కదా 8 ఏమో వచ్చిన వ్యూస్. దాని కింద కూడా కామెంట్ చేస్తున్నారు ఏంటండి బాబు, అంత నచ్చట్లేదు మీకు, నేను బాగానే చేస్తున్నా కదా. సర్లేండి, మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఇప్పుడైతే ఇదైతే కొంచెం హీట్ అవ్వాలి. దీనిలో కొంచెం నీళ్ళు ఉన్నాయన్నమాట, నీళ్ళు ఎగిరిపోవాలి. ఈ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఒకసారి కలుపుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకి బిర్యానీ లాస్ట్ లో అలాగే కూర ఉడుకుతున్న మధ్యలో కావాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నట్టంటే నిదానంగా అవి కొంచెం బాగా ఉడికి మగ్గిపోయినాయి అనుకోండి, బాగా టేస్ట్ ఉంటాయి. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉట్టియే తినేస్తాను. మీలో ఎంతమంది అలా తింటారు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇది హీట్ అయిపోయింది. దీనిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. యాక్చువల్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ మీరు కూర చేసుకున్న దానికి ముందుగానే చేసి పెట్టుకున్నట్టయితే ఆ ఆనియన్స్ వేపగా వచ్చి నూనెని ఇక్కడ తాలింపుకి వేసుకోవచ్చు. కానీ నేను అన్ని ఒకేసారి చేస్తున్నాను వీడియోలో రావాలని. అందువల్ల ఏంటంటే నేను వేరే ఆయిల్ తీసుకుంటాను. అది ఆనియన్ ఫ్రై చేసిన ఆయిలే కాబట్టి నేను వేరే వాటిని వేసుకుంటా. ఎస్పెషల్లీ దోశలు చేసినప్పుడు కనుక ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. అసలు ఆ ఫ్లేవర్ దోశలు దిగి చాలా బాగుంటుంది. ఇది టిప్పు, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు. మీకు కనుక ఆ టేస్ట్ ఒకసారి నచ్చిందంటే మీరు దోశలు చేసినప్పటికి ముందే ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టుకొని ఆ ఆయిల్ వేసుకుంటారు అనమాట పైన. అంత బాగుంటుంది. అందుట్లో తక్కువగా పిలుస్తుంది అనమాట ఆయిల్ కూడా, ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేసాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, తక్కువగా దిగుతుంది అనమాట. ఓకే,
ఇప్పుడైతే ఆనియన్స్ వేగుతుంది. దీనిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం. పెద్దగా అయితే ఆయిల్ ఏం అవసరం ఉండదు. జస్ట్ మనం చికెన్ అడుగు అంటకుండా ఉండటం కోసం ఒక 2 స్పూన్స్ వేసాను అంతే నేను. ఇప్పుడు ముందుగా ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, ఇదైతే దీనిలో వేసుకొని ఆయిల్, ఈ చికెన్ పైనకి ఆయిల్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నార్మల్ కర్రీ చేసుకున్నట్టే వేసేస్తున్నాం. వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటున్నా. నేను చేసే ఈ బిర్యానీ మాక్సిమం 45 minutes to 1 hour పడుతుందండి. అది కేజీ అయినా సరే, 2 kgs అయినా సరే, 10 kgs అయినా సరే సేమ్ టైమింగే కదా. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఈ టైంలో ఇలాగ తీసేయకపోతే అవి మళ్ళీ బ్లాక్ గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఇవి తీసేసుకుంటున్నాను. చూసారా ఇలాగా. ఎప్పుడైనా సరే మీకు దగ్గర ఏమంటారు ఇనప మూకిట్లు ఉంటాయి కనుక, ఇనప మూకిట్లు ఇలాగా ఆనియన్స్ కానీ ఫ్రై ఐటమ్స్ కానీ వేయించుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. నా దగ్గర ఇది ఒక్కటే ఉంది. మాక్సిమం చిన్న చిన్న తాలింపులు, కూరలు అన్ని దీనిలోనే చేసేసుకుంటా. ఏదన్నా పెద్ద అయితే మాత్రానికి నాన్ స్టిక్ ఉన్నాయి నా దగ్గర, నాన్ స్టిక్ యూజ్ చేస్తా. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి స్టవ్ ఆపేస్తున్నా. ఇప్పుడైతే ఇది పక్కకు తీసి పెట్టుకుంటా వేరే గిన్నెలోకి. మళ్ళీ ఈ ఆయిల్లోనే ఉంచుతాయి. ఏంటంటే ఆ వేడికి ఈ మాత్రం ఉన్న కలర్ కూడా బ్లాక్ అయిపోతుంది. చూసారా ఇలాగా రావాలి. చికెన్ ఒక వైపున ఉడుకుతుంది. చికెన్ ఉడుకుతున్నప్పుడే నేను ఒక 3 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి చికెన్ లో చీల్చిన పచ్చిమిర్చి బాగుంటాయి. మీకు ఇంట్రెస్ట్ లేదంటే కనుక ఆ పలంగా కూడా వేస్తాను. నేనైతే ఇంకో స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఎందుకంటే రైస్ కూడా మనం 80% అనేది ఉడికించుకోవాలి. నేను 1/2 kg కాబట్టి ఈ గిన్నె తీసుకున్నాను. రైస్ కూడా ఇదే తీసుకుని ఎలాంటిదే. ఇవి ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర. ఇవి వాడకూడదు అంటున్నారు కానీ పూర్వం నుంచి అందరూ వాడింది ఇవే కదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఇవే ఉంటాయి. వీటిలో వాడొచ్చు. మనమేమో దెబ్బలాలు పెట్టి పొడిసేయం కదా, ఏం అవ్వదు. దీని నుంచి పెద్దగా ఏమీ రాదు. మాక్సిమం 280 degrees ఉంటేనే కానీ ఏ గిన్నె నుంచి అయినా సరే దానిలో ఉన్న కెమికల్స్ పైకి వస్తాయి. మన స్టవ్ నుంచి వచ్చే హీట్ అనేది 120 మించదు నాకు తెలిసి. దానికే మనకి అయిపోతుంది. మీకు అంతగా డౌట్ ఉంటే కనుక ఏమన్నా వంట చేసేటప్పుడు సిమ్ లో పెట్టుకుని వంట చేసుకోండి, మీకు కొంచెం టైం ఉంటే. అంతేగాని గిన్నెలు మార్చాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళైతే మార్చుకోండి, డబ్బులు లేకపోతే కనుక ఉన్న వాటిని కంటిన్యూ చేయండి. నేనైతే ఈ గిన్నె పెట్టుకున్నాను. రైస్ అయితే ఇప్పుడు ఉడికించుకోవాలి. రైస్ ఉడికించేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, డ్రై ఇంగ్రీడియంట్స్. అవేంటంటే బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ, బ్లాక్ పెప్పరు గింజలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, షాయి జీరా, నల్ల యాలుక్కాయి, ఇలా మీ దగ్గర ఏముంటే అవండి. బిర్యానీ దినుసులు ఏముంటే అవి. వాటర్ మరుగుతుంది కదా, మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ వేసుకోవాలి కదా, వాటర్ ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి, అంటే నా దగ్గర ఉన్న కొలత గ్లాస్ ప్రకారం అయితే నేను ఈ గ్లాస్ తోని 4 glasses అయితే రైస్, నార్మల్ రైస్ తినడానికి అయితే వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి నేను 3 వేసుకుంటున్నాను. దీంతో నాకు ఈ గ్లాస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది. మీరు ఎలా అయితే కోల్చుకుంటున్నారు, 2కి 4 వేస్తాం కదా నార్మల్ రైస్ కి అయితే. బిర్యానీకి అయితే 3 అయితే సరిపోద్ది అనమాట. నేను ఇప్పుడు 3 glasses వాటర్ తీసుకుంటున్నాను. నిండుగా తీసుకుంటున్నా. 1 2 3. మీకు విషయం అర్థమైందా? ఈ బిర్యానీ దినుసులు ఏవైనా సరే మీరు వేయాలనుకుంటే ఈ రైస్ లోనే వేసుకోండి. ఈ రైస్ ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి దీనికి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవుతాయి. ఆల్రెడీ మనం చికెన్ కి అన్ని
ఒక 2 hours లేదంటే ఓవర్ నైట్ లేదంటే హాఫ్ అన్ అవర్ ముందైనా సరే కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, ధనియాల పొడి, జీలకర్ర, సోంపు ఇవన్నీ వేసుకుంటాం కదా, అవి దానికి సరిపోతాయి అనమాట. మనం దానికి ఏమి ఇలాంటివి వేసుకోవసరం లేదు, కూరలో యాడ్ చేయవసరం లేదు, రైస్ ఉడికించేటప్పుడే వేసుకోవాలి. ఏ బిర్యానీ వెజిటబుల్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఏది చేసినా కానీ సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి. కాకపోతే చికెన్ ప్లస్ లో మటన్ ప్లస్ వెజిటబుల్స్ ఇలాగ మార్చుతూ ఉంటాము. ఇలాగ సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు, హడావుడి చేయకుండా మామూలుగా తినొచ్చు. హోటల్స్ లో లాగా అంతలాగా చేసుకొని అంత చేయవసరం లేదు, దానికి మించినట్టు ఉండదు టేస్ట్ ఇలా చేసుకున్నా సరే. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటా. మాక్సిమం అయితే బిర్యానీలు బయట నుంచి తెచ్చుకోము, రేర్ అనమాట. ఏ పుట్టినరోజో అట్లా రావాలి, అది కూడా ఓపిక లేకపోతే, నాకు చేసే ఓపిక లేకపోతే తెచ్చుకుంటాము. తక్కువ అనమాట బయట ఫుడ్ అయితే తొందరగా తినము, ఎవరు తినము అసలు. పిల్లలు కూడా కొంతమంది పిల్లలు ఉంటారు చికెన్ మటన్ అంటే అసలు చాలా ఇష్టంగా తింటారు. మా చుట్టాల్లోనే చాలా మంది తింటారు, మా పిల్లలు తక్కువగా తింటారు. ఈ కాలం పిల్లలు చికెన్ మటన్లు నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం తక్కువగానే తింటాం అనేది మంచిదని డాక్టర్స్ చెప్తుంటే విన్నా అనమాట. ఎందుకంటే అవి పెరగటం కోసం ఏవేవో ఇంజెక్షన్ చేస్తున్నారు, అవి పిల్లల మీదకి వెళ్ళిపోయి అవి వాళ్ళ మీద పనిచేస్తున్నాయి అని చెప్పేసి నేను చదివాను, అలాగే న్యూస్ లో కూడా విన్నాను. అలా అని చెప్పేసి మొత్తం పెట్టుకోండి అయితే వద్దు. డైలీ వారం రోజులు తినే కంటే వారానికి ఒక్కసారి లేదంటే 2 వారాలకు 3 సార్లు అలాగైతే తినొచ్చు అనేది నా అభిప్రాయం. తినే వాళ్ళైతే హ్యాపీగా తినండి, మేము తక్కువగా తింటామని అయితే చెప్తున్నా. ఓకే, ఇవైతే వాటర్ ఇంకా మరగట్లేదు. వాటర్ మరిగేటప్పుడు ఈ వాటర్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎలా ఉండాలంటే టేస్ట్, మనం సముద్రం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఒకవేళ మన పొరపాటు మన నోట్లోకి వెళ్తే ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రైస్ కూడా పట్టాలి కదా ఉప్పు అనేది, లేకపోతే కూర కొంచెం కారంగా రైస్ ప్లెయిన్ గా ఉంటది. ఉప్పు అయితే ఇంకోటి, మీరు బిర్యానీ చేసేటప్పుడు ఎంతమంది ఇలాగ నాకులాగా సపరేట్ కూర మినిమం ఒక 50 to 60% వండిన తర్వాత రైస్ వేస్తారు. ఎంత దమ్ బిర్యానీ అయినా సరే కొంచెం చికెన్ అనేది కొంచెం హీట్ తగిలితేనే మనకి దానిలో ఉన్న ఫ్లేవర్స్ బయటకు వస్తే, దానిలో ఏమైనా ఇబ్బంది ఇలాంటివి ఉంటే గనక అవి పోతాయండి. డైరెక్ట్ గా చికెన్ ఏం వండకుండా ఒక వన్ నైట్ అంతా నానబెట్టాం కదా, 2 hours నానబెట్టాం కదా అని చెప్పేసి చికెన్ ఏం వండకుండా మనం రైస్ హాఫ్ బాయిల్ చేసుకుని వేసామనుకోండి, చికెన్ అన్నం వండిన వేడికే చికెన్ కొంచెం దమ్ అయితే తప్ప మనకి చికెన్ వండినట్టు ఉండదు. అలా తింటే పచ్చి పచ్చిగా ఉన్నట్టు లేదంటే టేస్ట్లెస్ గా ఉంటది. నేను అది ప్రిఫర్ చేయను. మాక్సిమం ఇలా అయితే కొంచెమన్నా వండిన తర్వాత అంటే ముక్కు ఇలాగా పట్టుకుంటే ఇరిగేలాగా ఉన్నప్పుడే నేను రైస్ యాడ్ చేస్తాను. కొంతమంది అయితే అలా చెయ్యరు, అంటే ఓవర్ నైట్ సోక్ చేసాం కదా, నానిపోయింది, అవసరం లేదు, మనం తినేటప్పుడు మెత్తగానే ఉంటది కానీ అది పొట్టలోకి వెళ్ళాక అరగదు అని నా ఒపీనియన్. ఇలాగైతే చేసుకుంటారని చెప్తున్నా, నేను చేసే పద్ధతి చెప్తున్నాను. ఇలా చేసుకుంటే కనుక డైజెషన్ అవ్వలేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చక్కగా డైజెషన్ అయిపోతుంది. కొంచెం అయితే ఫస్ట్ వండుకుని ప్రిపేర్ చేయండి. కొంతమంది వండకుండా డైరెక్ట్ గా రైస్ వేసేస్తారు. ఇప్పుడైతే రైస్ బాయిల్డ్ అవుతుంది, మీకు చూపించడానికి నాకు అవ్వట్లేదు, సరే కొంచెం చూపిస్తాండి. రైస్ అయితే బాయిల్డ్ ఇది వాటరు ప్లస్ ఇప్పుడు ఉండే చికెన్ అనమాట. ఇప్పుడైతే రైస్ ఉడికిపోతుంది, ఇవి వేసుకోవాలి. నా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని వేసుకుంటున్నా. ఈ రైస్ కి ఇంత అయితే సరిపోతుంది, మీరు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు, ఏం అవ్వదు. ఇవన్నీ మీకు ఒకవేళ నచ్చకపోతే దీనిలో ఉన్న రసాలు మొత్తం దిగిపోయి మనం తినేటప్పుడు బయటపడేయచ్చు అనమాట. ఇవి ఇంత వేసుకుంటున్నారు ఏంటి అనుకోవద్దు. మినిమం అంటే మనం పెద్దగా హడావుడి చేయట్లేదు అనమాట, కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాం కాబట్టి మాత్రం ఇప్పుడైతే వేసేస్తున్నాం. ఇవి దినుసులు వేసినప్పుడే దీనిలో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా, ఎందుకంటే రైస్ అనేది కొంచెం పొలుకుగా వస్తుంది. మీకు నెయ్యి ఇష్టం లేదంటే కనుక ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చెప్పా కదా సాల్ట్ అనేది కొంచెం రైస్కి పట్టాలి కాబట్టి సముద్రం వాటర్ అంతా అంటే, లేదంటే కొంచెం ఉప్పుగా తగలాలి, సరిపోతుంది అనుకుంటున్నా. టేస్ట్ చేస్తా ఫస్ట్ అయితే. బాగా బాయిల్డ్ అవుతుంది, కొంచెం ఉప్పు చూద్దాము. సరిపోయిందండి, ఏ మాత్రం ఉంటే సరిపోతుంది.
ఇలాగా మసాలాని దిగిపోవాలన్నమాట ఈ వాటర్లోకి. చికెన్ అయితే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది, మంచిగా ఫ్రై అవుతుంది. నేనైతే కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. గ్లాస్ హాఫ్ వాటర్ వేసుకుంటున్నా, కొంచెం మంచిగా ఉడికిద్ది అన్న ఉద్దేశంతో. ఈ హాఫ్ గ్లాస్ వాటర్ మరిగిపోయినాయి అనుకోండి, ఉడికిపోతే మనకి చికెన్ మంచిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు బాయిల్ అవుతున్న రైస్ వాటర్ ఉన్నాయి కదా, దానిలో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మీలో ఎంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటారు? నేనైతే రెడీ చేసుకోను, నేను ఎప్పటికప్పుడే చేసుకుంటా. ఇప్పుడైతే ఈ రైస్ యాడ్ చేసేస్తున్నా. చాలా మంది ఎక్కువగా తెచ్చుకొని పాడైపోతాయి అని చెప్పేసి చేసుకుంటారు. చేసుకోవచ్చు, అప్పట్లో అంటే కొన్ని రోజుల క్రితం నేను కూడా అలాగే చేసుకున్నా. తర్వాత అంత మంచిది కాదు అని తెలిసిన తర్వాత నుంచి అట్లా చేయట్లేదు నేను. ఒకవేళ మీరు అలా చేసుకునేటట్టుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సమానంగా తీసుకోండి. కొంతమంది అల్లం ఎక్కువ వెల్లుల్లిపాయలు తక్కువ, లేదంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ అల్లం తక్కువ తీసుకుంటారు. మీరు కొంచెం తీసుకునేటప్పుడే హాఫ్ కేజీ అలా తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేటప్పుడు మీరు హాఫ్ కిలో తీసుకున్నారనుకోండి, మొత్తం కేజీ అవుతుంది కదా. హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కిలో అంటే కేజీ అయింది అనుకోండి. కేజీకి మినిమం ఒక 5 స్పూన్లన్న ఉప్పు పట్టిద్ది. నాకు తెలిసి గల్లులు ఉప్పు వేసుకోవడం మంచిది. లేదంటే కానీ నార్మల్ సాల్ట్ అయినా కానీ ఒక 5 స్పూన్లు వేసుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవదు. దాంతో పాటు ఒక స్పూన్ అనేది పసుపు వేసుకోండి, అప్పుడు ఇంకా పాడవదు అనమాట. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే కనుక ఒక 2 లెమన్స్ కూడా పిండేయండి దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ లో. అప్పుడు ఒక 3 months వరకు దాన్ని ఈజీగా వాడుకోవచ్చు. బయట అయితే 1 month పెట్టుకోవచ్చు. బయట పెట్టినట్టయితే కనుక మీరు ఒక 2 days కోసారి 3 days కోసారి కలుపుతా ఉండాలి, లేదంటే బూజు వచ్చింది. ఫ్రిడ్జ్ లో పెట్టే వాళ్ళకైతే మీరు ఒక 3 months వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తావులే అనుకుంటే ఎప్పుడప్పుడు చేసుకోవడం బెస్ట్. అలాగా ఇప్పుడైతే రైస్ ఉడకాలి. నేను క్యాజువల్ గా చెప్తున్నానండి బాబు, నేను చేసేది చెప్తున్నా. మీకు నచ్చకపోతే జస్ట్ స్కిప్ చేయండి అంతే, ఓకేనా? మీరు బ్రెయిన్ కు తీసుకోవద్దు, ఓకే? అది పరిస్థితి. మర్చిపోయా, ఇందాకలా చికెన్ లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసా కదా, ఆ హాఫ్ గ్లాస్ వాటర్ దీనిలో పోసుకొని ఇది ఒకసారి కలుపుకొని పోయాలన్నమాట. దీని మీద నేను ప్లేట్ వేసి ఉండటం వల్ల మర్చిపోయా, కనిపించలేదు. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎక్కువగా గిన్నెలు ఉన్నాయి, క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో కొన్ని వేస్తుంటే ఇది కనిపించింది అనమాట. ఇప్పుడైనా నేను వదలను. రైస్ ఉడుకుతున్న వాటర్ ఎక్కువగానే ఉన్నాయి. ఒక 4-5 స్పూన్లు దీనిలో వేసి జస్ట్ పైపైన తిప్పి రైస్ లో వేసేస్తా. దీనిలో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేసాం కదా మనము, చూసారా? కొంచెం మిగిలిపోయింది. దీంట్లోకి వెళ్ళింది అనుకోండి పొట్టలోకి పోయింది, బయటకు పోతే ఏం బుద్ధి. తీస్తున్నారు అనుకోవద్దు, జస్ట్ టేస్ట్ మిస్ అయిద్దాని అంతే. ఇలాగా ఒకసారి కడిగేసి వాటర్ వేసుకుంటే రైస్ కూడా మంచిగా ఫ్లేవర్ పట్టింది కదా. యాక్చువల్గా అయితే కూరలో వేసుకోవాలి. కూరలో వేసేటప్పుడు నాకు కనిపించలేదు. ఇప్పుడైతే రైస్ ఒకసారి కలుపుకుందాం. రైస్ అయితే ఉడుకుతుంది మెల్లిగా. రైస్ మీకు టైం ఉంటే కనుక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి. నార్మల్ రైస్ అయినా సరే కొంచెం పొడుగ్గా వస్తుంది. హై ఫ్లేమ్ లో పెట్టేసి ఉడికించారనుకోండి, ఎంత పొడుగుందో అంతే ఉంటది. మీరు సన్న సెగమే పెట్టారనుకోండి, బిర్యానీ రైస్ లాగా కొంచెం పొడుగ్గా వస్తుంది అనమాట. నేనైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. నిదానం ఉడికినప్పుడు తిందాం, అంటే కంగారు ఎందుకు. ఇప్పుడైతే ఇది ఒకసారి చూద్దాం కూర. నా దగ్గర క్లాత్లు అన్నీ ఉంటాయి, సమయానికి ఇక్కడ ఎక్కడ కనిపించావు. చేత్తో పట్టుకుంటే చేయగలిగితే అప్పుడు ఏంటంటే తర్వాత ముందు రాసుకోవాల్సి వచ్చింది. అయితే ఇందాక వీటిలో నేను వాటర్ యాడ్ చేశాను కదా, వాటర్ యాడ్ చేసినప్పుడు మీరు ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఇలాగా హోటల్స్ ఇస్తాయి కదా, షెర్వాను ఏదో అంటారు, అలాగే ఇలా గ్రేవీ వస్తుంది. మీకు అలా వేసుకుని తినే అలవాటు ఉంటే కనుక ఈ గ్రేవీని ఒక
చిన్న గిన్నెలో పక్కకు తీసుకుని పెట్టుకొని మీరు బిర్యానీ తినేటప్పుడు వేసుకోవచ్చు. దాని గురించి ప్రత్యేకంగా వంట చేయకుండా నేనైతే అలాగే చేస్తా. ఇప్పుడైతే నాకు అప్పుడు సర్వ కావాలన్నమాట. కొంచెం గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా. చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా టెక్స్చర్ వచ్చేసింది అనమాట. జస్ట్ అంటే దిగిపోతుంది అనమాట, మంచిగా ఉడికింది. ఇప్పుడైతే నేను గ్రేవీని కొంచెం తీసుకుంటా పక్కకి, ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు మరీ ప్లెయిన్ గా తినకుండా కొంచెం కలుపుకొని తినవచ్చు అనమాట. నేను నా పనిలో మీతో మాట్లాడుతుంది, ఈ పనిలో అన్నము బాయిల్ అయిపోయి పైకి ఎగిరి కింద పడిపోతుంది అనమాట. కొంచెం మధ్య మధ్యలో దీని తిరిగి కూడా చూడమని చూస్తుంది. కొంచెం తీసుకుంటాం. ఇలా అయితే ఈ గిన్నెలో కొంచెం తీసుకుంటా, ఎక్కువ తీసుకోను. జస్ట్ పైన ఇట్లాగా స్పూన్ తో వేసుకుంటారు అంతే మా వాళ్ళు, పెద్ద పెద్ద తింటారు. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా పడతాయి, ఏమీ లేకపోయినా తినేయచ్చు. రైతా వేసుకుంటారు, ఎట్టగా లాస్ట్ లో పెరుగు వేసుకుంటారు కాబట్టి ఇది అవసరం లేదు. కాకపోతే మనం తీరేటప్పుడు అడుగుతారు అనమాట, ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు. చిన్న చిన్న ముక్కలు అలాగా తీసేసుకోవచ్చు. అది మనం వాటర్ వేసాం కాబట్టి ఇలాగ గ్రేవీ అనేది బయటికి కూడా వస్తుంది. ఇంత గ్రేవీ ఉన్నా కానీ మనకి తినేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. చూడండి, కొంచెం తీసాను, ఇది సరిపోయిద్ది అనమాట మా వాళ్ళకి తినడానికి. మా వాళ్ళు ఏముందిరా, నేను కూడా తింటాను. ఈ డ్రెస్ ఎలా ఉందో నాకు చెప్పలేదు మీరు. చెప్పే కదా మొన్న ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకున్నానని, 120 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇట్లా వీడియో చేసేటప్పుడు మరి నైటీ వేసుకుని తింటాం, ఇలాగ ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని తీసుకున్నా. చాలా కంఫర్ట్ గా ఉంది, ప్యూర్ కాటన్, వాటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. మా వంటగదిలో ఎంత హీట్ ఉంటుందో తెలుసు అసలు మీకు. మేము ఉండేది పైన అనమాట, సెకండ్ ఫ్లోర్. మా పైన ఏం ఉండదు, టాప్ పైన బాగా వేడి కొట్టింది. కానీ చూసారా ఎంత బాగుందో. నేను యాక్చువల్గా ఇట్లా వేసుకోను, 3/4 ఇక్కడ వరకు వేసుకోవడం అలవాటు. ఇది కొత్తగా ఉందనమాట, నాకేదో కొత్త ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఇది అయిపోయింది, చికెన్ అయితే ఉడికిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ చూసారా 80%, 70-80% ఉడికిపోయింది. ఈ మాత్రం ఉన్నప్పుడు మనం దీనిలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ నేను కొంచెం వేసి కొంచెం ఉంచుకుంటున్నా. చూసారా, ఆ టైంలో తీస్తేనే బొగ్గు అయింది, కొంచెం ముందుగానే తీసుకోవాలి. దీన్ని ఉంచుకొని ఇది వేసుకుంటున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలోకి చాలా బాగుంటాయి, టేస్ట్ నోటికి అదొక ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను రైస్ కూడా వేసుకుంటున్నా. నేను ముందుగానే చెప్పాను కదా, 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందని. నాకు కరెక్ట్ గా సరిపోయింది. కొంతమంది ఏంటంటే ఎక్కువ పోసేసి రైస్ ని ఓడ్చుకుంటారు, అంటే గంజి తీసేసుకుంటారు. అప్పుడు మనం వేసిన ఫ్లేవర్ మొత్తం బయటికి పోతుంది కదా, అందువల్ల అలాగ ప్రిఫర్ చేయొద్దు. మాక్సిమం సరిపడగా ఉండంగా వేసుకోండి. ఏ బియ్యం అయినా సరే, బాస్మతి బియ్యం, నార్మల్ బియ్యం అయినా సరే, మనం ముందు నానబెట్టుకుంటాం కాబట్టి 2కు 3, 3కైతే 6 కదా, 1 గ్లాస్ తగ్గించుకొని 5 వేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ తగ్గించుకోవాలన్నమాట. మనం 4 వేసుకుంటే 3 అట్లా వేసుకుంటే సరిపోతుంది. రైస్ కూడా ఉడికిపోయింది, సరే చూపిస్తా చూడండి. రైస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ రైస్ నేను దీనిలోకి షిఫ్ట్ చేస్తున్నా. వెయిట్, మీ దగ్గర ఇలాంటి గిన్నెలు ఉంటాయి కనుక, ఇలాంటి జాలి ఉంటే కనుక, ఇలాంటి జాలీలో అయితే రైస్ అనేది వడుచుకోండి. వడుచుకున్న రైస్ నుంచి వచ్చిన వాటర్ నేను మళ్ళీ దానిలోనే పోస్తాను. లేదు అంటే కనుక చిల్లి గిన్నెలు ఉంటాయి కదా, దానిలో వేసుకోండి. ఇప్పుడైతే రైస్ స్టవ్ ఆపేసి రైస్ అయితే దీనిలో షిఫ్ట్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్ గా సరిపోయింది మంచిగా. చూడండి ఇలా వచ్చింది, ఎంత మంచి ఎరోమా వస్తుందో. ఇప్పుడు ఈ రైస్ ని నేను వేసేసుకుంటున్నా. కొంతమంది చికెన్ ని వేరే గిన్నెలో తీసి చికెన్ హాఫ్, రైస్ హాఫ్ అట్లా వేసుకుంటారు. అలా ఏం అవసరం లేదు, ఇలా వేసేసుకోవచ్చు.
ఎక్కువ పని పెట్టుకోవడం తప్ప ఏం లేదు. అంటే ఎక్కువ ఉంటే అలా చేసుకోవచ్చేమో, అంటే ఒక 2 కిలోలు 3 కిలోలు అట్లా రైస్ చికెన్ అయితే వేసుకోవచ్చు. మనది 1/2 కిలోనే కాబట్టి నేనైతే ఇలా వేసేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఈ గిన్నెతో పాటుగా దీంట్లోకి వేసేయచ్చు కదా అని. అప్పుడు ఏంటంటే దీనిలో మిగిలిపోయిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటరు గంజి వాటరు ఇది డైరెక్ట్గా పోయి కింద చికెన్ ఉంది కదా దాని మీద పడిపోవటం వల్ల పైన రైస్ దమ్ముకోరు. మనం పైన రైస్ అనేది 80% ఉడికించాం కదా, ఇంకో 20% అనేది ఉడకాలి కదా. అందువల్ల ఏంటంటే ఇలా వాడ్చుకున్న వాటర్ని పైనుంచి కనుక మనం పోసామనుకోండి రైస్ కూడా వెళ్తుంది అనమాట. అప్పుడు రైస్ కూడా మంచిగా ఉడికిద్ది. నేను ఈ వాటర్ కూడా వేసేస్తున్నా. ఇలాగా కొంచెం అంచులకు తగిలేలాగా ఇలాగ వేసుకోవాలన్నమాట. దీనిలో చూసారా ఎంత ఫ్లేవర్ ఉందో, చూసారా గంజి ఎలా వచ్చేసిందో. ఇదంతా వేసేస్తున్నా ఎందుకంటే నాకున్న రైస్ పొలుగుకి ఇది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. మీకు నచ్చితే పైన గోధుమ పిండి పెట్టుకొని లేదంటే మైదా పిండి పెట్టుకొని మూత అనేది డిప్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదు, నాకు కరెక్ట్గా సరిపోయే మూత ఉంది. ఇలా పెట్టేస్తే ఆవిరి పోదు. నేను దీనిలో మళ్ళీ రోల్ పెడతా, అందువల్ల అయితే పెట్టాం. ఒకవేళ మీకు ఇట్లాగా సమానంగా ఉన్నది లేకపోతే కనుక కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇలాగ అంచులకు పెట్టేసి దాని మీద ఇలాగ మూత పెట్టండి. అప్పుడు ఏంటంటే అరోమా పైకి వెళ్ళదన్నమాట, అప్పుడు టేస్ట్ అనేది బయటికి పోదు. ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి అనేది పైనుంచి వేసుకున్నా. నెయ్యి తినడం వల్ల అయితే 5 వేసుకోండి. కుంకుమ పువ్వు ఉంటే కనుక ఒక 3-4 స్పూన్లు పాలలో ఒక 5-6 రెమ్మలు కుంకుమ పువ్వు వేసుకొని కుంకుమ పువ్వు నానిన తర్వాత కుంకుమ పువ్వు వాటర్ వేయండి. నా దగ్గర ప్రజెంట్ అయిపోయింది, నేను అందుకని వేయట్లేదు, నార్మల్గా వేస్తున్నా. రోజ్ వాటర్ వేసుకోవచ్చు ఆ ప్లేస్. ఇప్పుడు నేను రోజ్ వాటర్ వేసుకుంటా. ఇది ఎరుపది దోశ ప్యాను. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇది కొంచెం హీట్ అయినట్ల దీని మీద ఈ గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా చికెన్ మీద ఎక్కువ ప్రెస్ అయింది అనుకోండి, చికెన్ ఆల్రెడీ ఉడికింది కదా, చికెన్ అడుగంటిపోద్ది అనమాట. ఇలాగ దీన్ని పెట్టుకుంటే ఇది ఇనుం కదా, తొందరగా హీట్ అనేది తొందరగా మెల్లిగా రిలీజ్ చేస్తుంది పైకి. అందుకనే కూరలు కానీ ఏమైనా ఇప్పుడు ఇనుప బాటిల్లో చేసుకోమని చెప్తున్నారు. ఇదైతే కొంచెం తక్కువగా వేడి అనేది బయటికి లాగిస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీదకి ఈ గిన్నె అనేది ట్రాన్స్ఫర్ చేద్దాం. అలా పెట్టేశాను. ఇప్పుడు దీని మీద నేనైతే ఆవిరి బయటికి పోకుండా నా దగ్గర చిన్న రోల్ ఉంది బరువు కోసం, అది పెడుతున్నా. మీరు ఒకవేళ గోధుమ పిండి పెట్టుకున్నా కానీ అది పెట్టండి, బరువు పెట్టండి. అప్పుడు ఇంకేమన్నా కొంచెం ఎరోమా అనేది బయటకు వెళ్ళదు. ఇదైతే పెట్టేస్తున్నా. మీ దగ్గర ఇది కూడా అవైలబిలిటీ లేదంటే కనుక ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసేసుకొని ఆ నీళ్ళు కింద దీని మీద పెట్టేయండి, ఏ ప్రాబ్లం ఉండదు, బయటకు అసలు వెళ్ళదు ఎరోమా అనేది. ఇది ఎగ్జాక్ట్ గా సరిపోయింది. దీన్ని 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకున్నామంటే మన బిర్యానీ ఎగ్దమ్ గా రెడీ అయిపోద్ది. వెయిట్ చేద్దాం 10 మినిట్స్. ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆపేస్తున్నా. స్టవ్ ఆపేసిన వెంటనే ప్లేట్లో పెట్టేసుకొని తినేయకుండా ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే దమ్ముకునిద్ది అనమాట, ఆవిరి మొత్తం మళ్ళీ కిందకే వెళ్ళిపోయి రైస్ కి అంతటికి పట్టేది. జస్ట్ 10 నిమిషాలు అనేది ఇలా వదిలేయాలి. దాని తర్వాత ఇంకా తినేయటం అనమాట. తినేటప్పుడు చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ రైస్తో కూడా బిర్యానీ హోటల్ స్టైల్ లాగానే ఉంటుంది, పెద్ద తేడా ఏ ఉండదు. జస్ట్ బాస్మతి రైస్ ఒకటి డిఫరెన్స్ అనమాట, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకా నార్మల్ రైస్తోనే, అంటే నార్మల్ రైస్ అంటే మనం సోనా మసూరి చేస్తాం కాబట్టి ఆ రైస్లో ఎక్కువ స్టిక్కినెస్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకు అది తింటాం అలవాటు, అది ఆరాంచుకోవటం మనకి ఎక్కువ అలవాటు కాబట్టి మన పొట్టకైనా సరే ఇంకా మంచిగా తొందరగా డైజెషన్ అయ్యిద్ది అనేది నా ఒపీనియన్. బాస్మతి రైస్ ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి, అందరిలో అది ఎప్పుడు అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి. ఎలా చేసుకున్నా కానీ సేమ్ టేస్ట్ వస్తుంది.
ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత టేస్ట్ చేద్దాం. బిర్యానీ అన్నా కదా, ఇప్పుడైతే ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా. ఆనియన్ బాగుంటుంది, రింగ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మేము ఇప్పుడైతే నేను మా హస్బెండ్ ఉన్నాం, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, వచ్చినాక వాళ్ళు తింటారు. ఇప్పుడైతే మా ఇద్దరికి సరిపడా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా. నేను 10 minutes అన్నా కానీ ఇది ఒక 1/2 hour అయిపోతుంది, తినక ఒక 1/2 hour అయిపోతుంది అనమాట. నేను చికెన్ ఎక్కువగా తినొద్దు అని ఎందుకు చెప్పానంటే, చికెన్ కొంచెం తొందరగా పెరగటం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారని తెలిసింది. అవి తినటం వల్ల బాయ్స్కి అలాగే చిన్నపిల్లలైన అమ్మాయిలకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నాకు తెలిసింది. ఈసారి వివరంగా చెప్తానులేండి అది. నేను ఎందుకంటే నేను మ్యాగజైన్లో చదివాను, అలాగే న్యూస్లో కూడా వచ్చింది చాలా చోట్ల, మీరు కూడా వినే ఉంటారు. ఇప్పుడైతే బిర్యానీ తిన్నా, ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. అలాగే లెమన్ ఇద్దరికి 2. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం. ఇలాంటి రోలు ఉందంటే అన్నిటికీ యూజ్ అయింది. అది తిరిగిపోయింది, అసలు ఎంత పొలుగ్గా వచ్చిందో చూసారా, ఎంత మంచిగా దమ్ అయిపోయింది. మీకు కనిపించట్లేదా? ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, ఎట్లా చూద్దాం. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి బిర్యానీ పెట్టుకుంటున్నా, ప్లేట్లో తీసుకుంటా. చూసారా ఎలా వచ్చిందో, ఉల్లిపాయ లెమన్ చూడండి ఎలా ఎంత మంచిగా ఉడికిందో, జ్యూసీగా. చూసారా? టేస్ట్ చేద్దాం రండి.